హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, మనం టైమ్ అండ్ వర్క్లో ఒక 4 టాప్ వీడియోస్ చూసాము. సో టైమ్ అండ్ వర్క్తో రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టమ్. సో చాలామంది పైప్స్ అండ్ సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు. సో ఏంటి పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. సో మామూలుగా మనకి అపార్ట్మెంట్స్ పైన కానీ లేకపోతే హౌసెస్ పైన కానీ వాటర్ ట్యాంక్ ఉంటాయి కదా. సో వాటర్ ట్యాంక్లో పైప్స్ అనేది వాటర్ ఫిల్అప్ చేస్తూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే 1 or 2 టైప్ పైప్స్ ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తూ ఉంటాయి. సో ఆ ట్యాంక్కి ఎక్కడో కింద లీకేజ్ కానీ లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయ్యి హోల్ పడటం కానీ జరగడం వల్ల ఆ వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటాయి. సో వాడు అడిగేది ఏంటంటే ఇక్కడ మొత్తం ఎంత టైంలో ఆ ట్యాంక్ ఫుల్ అవుతుంది లేదా ఎంత టైంలో ఆ ట్యాంక్ ఎంటీ అవుతుంది. సో ఈ విధంగా మీకు వచ్చే క్వశ్చన్స్ ఆస్కారం ఉంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్ అనేది చూద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 2 pipes A and B can fill the tank in 36 hours and 45 hours respectively. If both the pipes are opened simultaneously, how much time will be taken to fill the tank? ఫ్రెండ్స్, మనం టైమ్ అండ్ వర్క్లో ఒక రూల్ ఫాలో అవుతూ వస్తున్నాం, రైట్? సో అటువంటి రూలే, అటువంటి మెథడే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. సో టైమ్ అండ్ వర్క్లో మనం ఏం చేస్తున్నాం, అక్కడ పర్సన్స్, డేస్. సో ఇక్కడ వచ్చేసి పైప్స్ ఫిల్లింగ్ ఇన్ అవర్స్ అనమాట. సో చూడండి ఆ టెక్నిక్ ఏంటో. ఏ అనే పైపు ఎన్ని గంటలో పూర్తి చేస్తుందంట? 36. బి అనే పైపు ఎన్ని గంటలో పూర్తి చేస్తుందంట? 45. అయితే 2 పైప్స్ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఎంత టైంలో పూర్తవుతుంది అంటున్నాడు. సో మనం ఎలా చేసామో ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్లో అదే విధంగా ఫాలో అవుతున్నాం. సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం కూడా ఎలా తీసుకోవాలి? బిగ్ నెంబర్ మల్టిపుల్లో స్మాల్ నెంబర్ క్యాన్సిల్ అవ్వాలి. సో ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఆబ్వియస్లీ లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి, రైట్? సో 45లో 0 వచ్చే ఫస్ట్ ఏంటి? 45 2 90. సో 90 క్యాన్సిల్ అయ్యేదా? అవ్వదు. నెక్స్ట్ 45 4 180, రైట్? 180 36లో క్యాన్సిల్ అవుతుంది. ఎంత? 5 టైమ్స్, రైట్? 5. నెక్స్ట్ ఇది 4. సో ఎఫిషియన్సీ అనమాట. సో ఎఫిషియన్సీ మెథడ్ చెప్పాం కదా, అదే మెథడ్ ఇక్కడ ఫాలో అవుతున్నాం. సో టోటల్ ఎఫిషియన్సీ 9. సో వాడు అడుగుతుంది ఏంటి? ఏ ప్లస్ బి ఎంత టైం? ఎల్సిఎం బై టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 20 అవర్స్లో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. So friends, next problem. If A pipe can fill a tank in 10 hours and pipe B can empty the tank in 15 hours, how much time will take to fill the tank? So friends, ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఒక ట్యాంక్లో ట్యాప్ ఏమో వాటర్ ఫిల్ చేస్తుంది, ఇంకొక ట్యాప్ ఏమో ఎంటీ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఏ బి, రైట్? ఇప్పుడు ఏ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అంటే ఫిల్ చేస్తుందంటే వాటర్ని యాడ్ చేస్తున్నట్టే కదా, రైట్? బి అనేది ఎన్ని అవర్స్లో ఎంటీ చేస్తుంది? 15 అవర్స్లో ఎంటీ చేస్తుందిగా, రైట్? అంటే మైనస్ ఎందుకు వేశానంటే నేను ఇక్కడ మైనస్ అనేది ఎంటీ ద ట్యాంక్ అని అర్థం అనమాట, రైట్? సో రెండింటికి ఎల్సిఎం కామన్ ఎంత? 30. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత? 3, ఇక్కడ 2. సో ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ ఎంత? సో 5 అనేది తీసుకోకూడదు. కానీ కారణం ఏంటంటే ఇక్కడ యాడ్ చేస్తుంది వాటర్, బాగానే ఉంది. రెండో పైప్ ఏం చేస్తుంది? మైనస్ చేస్తుంది, అంటే వాటర్ని తీసేస్తుంది. సో మనం ఏం చేయాలా? ఆ ఎఫిషియన్సీని మైనస్ చేసుకోవాలి. సో 3 - 2 ఎంత? 1. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఎల్సిఎం ఎంత? 30 బై ఎఫిషియన్సీ 1. అంటే 30 అవర్స్లో
ఆ వాటర్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ అయిందా? సో ఇక్కడ మనకి వాటర్ అనేది పోతున్నప్పుడు ఎఫిషియన్సీ ఎలా తీసుకోవాలో చాలా మందికి డౌట్ ఉంది. సో అది ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటున్నాను. రిమైనింగ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ అండ్ బి 2 pipes can fill a tank in 10 hours. సో 2 పైపులు ఉన్నాయంట. సో 2 కలిపి ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 10 hours పడుతుంది. when a pipe can fill a tank in 6 hours. సో ఏ పైప్ అనేది ఆ ట్యాంక్ని ఫిల్ చేయాలంటే 6 hours పడుతుందంట. alone, then in how much the time will taken to fill or empty the tank when pipe be open alone. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఒకటి ఆలోచించండి. ఏ పైపు 6 hours అలోన్గా ఫిల్ చేస్తుంది అంటున్నాడు, రైట్? ఇంకొక ట్యాంకు ఫిల్ చేసే ట్యాంక్ అయితే ఆబ్వియస్లీ ఏమవుతుంది, 2 కలిసి చేస్తున్నప్పుడు టైం అనేది రెడ్యూస్ అవుతుందా? రైట్. కానీ ఇక్కడ చూడండి, ఏ అండ్ బి కలిసినప్పుడు 10 hours పట్టిందంట. అంటే ఉన్న టైం కన్నా ఎక్కువ టైం పట్టింది. సో దాని అర్థం ఏంటంటే బి అనే ట్యాప్ ఎంటీ చేసేదన్నమాట, అంటే ట్యాంక్ని ఎంటీ చేసేదన్నమాట. సో ఈ లాజిక్ పాయింట్ మీద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాబ్లం వైజ్ కూడా చూద్దాం. సో ఏంటి, ఫస్ట్ వాడు ఇచ్చిన కాన్సెప్ట్ ఏ ప్లస్ బి ఎన్ని అవర్స్లో పడుతుందంట? 10 hours పడుతుంది, ఫిల్ చేస్తుంది, రైట్? సో ఏ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 6 hours ఫిల్ చేస్తుంది. ఎల్సిఎం ఎంత? 30, రైట్? సో ఎఫిషియన్సీ 3, ఇక్కడ 5. ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఏంటి? బి అనేది కావాలి, రైట్? ఏ ప్లస్ బిలో ఏని తీసేస్తే బి వస్తుంది కదా, రైట్? అదే మెథడ్ ఇక్కడ ఫాలో అవుతున్నాం, రైట్? ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ కూడా మైనసే కదా. సో 3 - 5 అంటే ఎంత? -2. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, ఏంటి అది ఎంటీ చేస్తుంది. సో అందుకే ఏమొచ్చింది ఇక్కడ మనకి మైనస్ వచ్చింది. సో ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఇక్కడ బి ఉంటుంది. సో ఎల్సిఎం ఎంత? 30. బి ఈక్వల్ టు 30/-2 అంటే -15 hours. అంటే బి 15 hours ఆ ట్యాంక్ని ఎంటీ చేస్తుంది అని అర్థం, రైట్? ఇక్కడ ఫిల్ ఆర్ ఎంటీ అన్నాడు. సో మన ఇచ్చే క్వశ్చన్కి 15 hours ఆ ట్యాంక్ని ఎంటీ చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. టు ఫిల్ ఏ సిస్టర్న్ పైప్స్ ఏబిసి టేక్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? 2 pipes చూస్తున్నాం. సో ఇప్పుడు నుంచి ఏంటంటే 3 pipes నుంచి చూద్దాం. సో ఏబిసి pipes takes 20, 15 and 12 minutes respectively. The time in minutes that the 3 pipes together will take to complete a cistern. సో 3 పైపులు సైమల్టేనియస్గా ఓపెన్ చేసినప్పుడు ఎంత టైంలో ఫిల్ అయితే అంటున్నాడు. సో 20, 15, 12, రైట్? ఎల్సిఎం ఎంత చెప్పండి? సో ఎల్సిఎం బిగ్ నెంబర్ తీసుకోవాలి కదా, 60. సో ఎంత ఎఫిషియన్సీ? 3, 4, 5. సో అన్నీ ఫిలప్ చేసేయే కదా, ఎటువంటి పైపు ఎంటీ చేసేది లేదు కాబట్టి అన్నీ యాడ్ చేసుకుంటాం. సో ఎంత? 9, 12. సో టోటల్ కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 60/12 అంటే 5 minutes ఆ ట్యాంక్ అనేది ఫిల్అప్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. పైప్ A and B can fill the tank in 10 hours and 12 hours respectively, but pipe C can empty the same tank in 15 hours. సో ఇందాక ఏం చూసాం మనం, ఒక పైపు ఫిల్ చేస్తుంటే ఇంకొక పైపు ఎంటీ చేస్తుంది. ఇక్కడ 2 pipes ఫిల్ చేస్తుంటే ఒక పైపు ఎంటీ చేస్తుంది, రైట్? ఇన్ హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు ఫిల్ when 3 taps are open, రైట్? సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం మనం, ఏబిసి, రైట్? సో 10 hours, 12 hours
మైనస్ 15 అవర్స్. సో మైనస్ ఎందుకు, ఎంటీ చేస్తుంది కాబట్టి. సో ఎల్సిఎం మామూలే. సో ఎల్సిఎంకి మైనస్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఎల్సిఎం ఎంత, 60, రైట్, 6, 5, సో 4 -4 అనమాట ఫ్రెండ్స్. -4 ఇంకా మీరు డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఎందుకు వచ్చిందనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం ఓవరాల్గా చేస్తే వర్క్ చేస్తే, సో ఇక్కడ ఎంత, 11 - 4 7. సో దట్ మీన్స్ 60/7. సో 7 8 56, 7 9 63, సారీ 7 56, రైట్. తీస్తే 4/7 అవర్స్. ఓకేనా ఫ్రెండ్స్, 4/7 అవర్స్. సో 2 ట్యాప్లేమో ఫిల్ చేస్తున్నాయి, అంటే ఫిల్ అంటే ప్లస్ ఆల్రెడీ ఉంటుంది, ఒక ట్యాప్ ఎంటీ చేస్తుంది. సో టోటల్ టైం ఎంత పడుతుంది అంటున్నాడు, 8 4/7, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, 2 pipes A and B can fill the tank in 15 and 20 hours. సో AB 15 hours 20 hours లో ఫిల్ చేస్తాయి. C can empty the tank in 25 hours. Okay. 3 pipes are opened. After 10 hours, pipe C is closed. After what time will tank be completely filled? ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన వాటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, పర్టికులర్ టైం అయిన తర్వాత వాడు ఒక ట్యాప్ని క్లోజ్ చేస్తున్నాడు, రైట్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా మనం ఇదే మెథడ్లో చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఏ బి సి. సో ఎంతెంత, 15 hours 20 hours అండ్ -24, రైట్. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి, ఎంత వస్తుంది. సో బిగ్ నెంబర్, సో 25 hours, 25 hours, రైట్. సో ఎల్సిఎం తీసుకుంటే 300, రైట్. సో ఏ ఎన్ని టైమ్స్, 20 times, బి 20 అంటే తీస్తే 10 ఉంటుంది, 100. సో 5. నెక్స్ట్ 1 తీస్తే 50 ఉంటుంది, సో 12 times. సో ఇక్కడ సి అనేది మైనస్, రైట్. సి అనేది మైనస్ అనమాట, ఎందుకు, ఇది ఎంటీ ద ట్యాంక్ అనమాట. సో ఎఫిషియన్సీ ఎంత, టోటల్ ఎఫిషియన్సీ 35 - 12 ఎంత, 35 - 10 25 - 2 23. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాడు ఏమంటున్నాడు, 3 పైపులు సైమల్టేనియస్గా ఓపెన్ అయ్యంట, రైట్. సో ఎన్ని అవర్స్ ఓపెన్ అయినాయి, 10 hours ఓపెన్ అయినాయి. అంటే ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ ఇంటూ వర్కింగ్ అవర్స్ ఎంత, 10. అంటే 230 parts ఆఫ్ వర్క్ పూర్తయింది, అంటే 230 parts పూర్తయింది అనమాట. సో వర్క్లో చెప్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో టోటల్ పార్ట్స్ వచ్చేసి 300, మనకి 230 parts పూర్తి అయిపోయింది, రైట్. 230 అయిపోయిన తర్వాత మైనస్ చేసుకుంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది మనకి, 70 ఉంది, రైట్. ఆ 70 అనేది, సో ఆ 230 అయిపోయిన తర్వాత ఏమైపోయింది, సి అనేది క్లోజ్ అయిపోయిందంట, సి క్లోజ్. ఇంకా రిమైనింగ్ ఎఫిషియన్సీ ఎంత, 20 + 15 ఎంత, 35. ఆ 35 కలిసి ఈ 70ని ఫిలప్ చేయాలి, ఎంత, 2 hours ఫిలప్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాడు టోటల్ టైం అడుగుతున్నాడు, వాట్ టైం విల్ టేక్ టు ట్యాంక్ కంప్లీట్లీ ఫిల్డ్. సో టోటల్ టైం అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్ని అవర్స్, 10 hours ప్లస్ అక్కడ 2 hours, టోటల్ 12 hours, 12 గంటలు పడుతుంది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేశాడు, ఏబిసి ఒక 10 hours ఓపెన్ చేశాడు, రైట్. సో 230 part వర్క్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ 300 నుంచి 230 తీసేస్తే మనకు 70 వచ్చింది. ఆ 70 అనేది ఎవరు చేస్తున్నారు, ఏ అండ్ బి చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 20 + 15 35.
సో 70/35 ఎంత 2 అవర్స్. సో టోటల్ ఇక్కడ 10 అవర్స్, ఇక్కడ 2 అవర్స్. సో టోటల్ ఎంత టైంలో ఫిల్ అవుతుంది? 12 అవర్స్లో ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. So 2 pipes A and B can fill a tank in 12 hours and 16 hours respectively, while pipe C can empty the tank in 24 hours, right? 3 pipes are opened at 7 am. సో ఇప్పుడు వరకు ఏంటంటే ఎటువంటి టైము మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే టైం మెన్షన్ చేస్తున్నాడు. సో 7 amకి ఆ 3 పైపులు ఓపెన్ చేశాడంట. ఇన్ వాట్ టైం ట్యాంక్ విల్ బి ఫిల్డ్. సో ఎంత టైంకి ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో కామన్గా మీకు తెలుసు, సో పైన వాటర్ ట్యాంక్ వేసిన తర్వాత ఇంత టైం తర్వాత ఆపడము లేకపోతే చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో అటువంటి మోడల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏం చూద్దాం ఫ్రెండ్స్. సో ABC. సో ఎంత 12 అవర్స్ 16 అవర్స్ మైనస్ 24 అవర్స్, రైట్? ఎంటీ చేస్తుంది కాబట్టి. సో ఎల్సిఎం ఎంత 24 2 48 దీంట్లో పోతుంది, ఇది పోతుంది, రైట్? 48. సో 12 4s 16 3s and 2s. సో ఇది మైనస్ అన్నమాట, రైట్? సో టోటల్ ఎఫిషియన్సీ 4 + 3 -7 7 - 2 5. సో A + B + C 48/5. సో 5 9 45 అండ్ తీస్తే 30. సో 5 6 పాయింట్ 9.6 అవర్స్, రైట్? సో యాక్చువల్గా 9.6 అవర్స్ని ఎలా రాసుకోవాలో చూడండి. 9 సో 45 పోతుంది, 3/5 కదా అది భిన్నాల్లో. సో అవర్స్లో మార్చుకోవాలంటే 3/5ని ఇంటూ 60 వేసుకుంటే మినిట్స్లోకి వస్తుంది. సో 5 15 అంటే 45 అంటే 9:45 మినిట్స్ పడుతుంది అన్నమాట. 9:40 ఫ్రెండ్స్, ఇక్కడ 12 క్యాన్సిలేషన్. 5 12s are 60 and 36 minutes. That means 9:36 minutes అంటే 9 hours 36 minutes పడుతుంది, రైట్? సో ఇప్పుడు అతను 7 amకి ఓపెన్ చేశాడు. సో అక్కడ నుంచి 9 అవర్స్కి యాడ్ చేసుకుంటే ఎంత? సో 7 to 5 యాడ్ చేసుకుంటే 12 అండ్ 12 to మళ్ళా 4 యాడ్ చేసుకుంటే 4 అండ్ 4:36 PM, రైట్? 4:36 సాయంత్రానికి ఆ ట్యాంక్ ఫిల్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో మనం ఏం చేసాం, 48/5 అంటే 9.6 దాన్ని 3/5లో మార్చుకుంటే 36 మినిట్స్ వచ్చింది. సో ఇక్కడ 9 hours 36 minutes దాన్ని ఈ 7 amకి యాడ్ చేసుకుంటే 4.36 PMలో వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పార్ట్లో మనం కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని డిఫరెంట్ మోడల్స్ చూద్దాం. సో ఎవరైతే ఇప్పటివరకు ఆర్ఆర్ బ్యాంక్ అంటే సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా ఫ్రెండ్స్ చాలామంది చాలా వీడియోస్ అడుగుతున్నారు. సో అన్ని వీడియోస్ చేయాల్సింది నేనే కాబట్టి సో సీక్వెన్స్లో వస్తూ ఉన్నాను. సో మ్యాక్సిమం మీకు అన్ని వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, అన్ని టాపిక్స్. కాకపోతే కొంచెం పేషెన్స్గా ఉండండి. సో ఆబ్వియస్లీ నేను స్టార్ట్ చేస్తున్నాను అన్ని వీడియోస్ ఇవ్వడానికి. సో మీ వీడియోస్ ఎవరైతే అడుగున్నారో అవన్నీ నేను వితిన్ షార్ట్ టైంలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ చేయాల్సింది ఒకటే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ అదేవిధంగా మీ వాట్సాప్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.